చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో గొప్ప ప్రేమ కథలున్నాయి. వాటిని ఎంతో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన సినిమాలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆయన మనవడు నాగ చైతన్య వరకు ఎందరో హీరోలు ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. లవ్ జానర్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్ కాబట్టి అలాంటి చిత్రాల్లో నటించడానికి మన యంగ్ హీరోలందరూ ఆసక్తి కనబరుస్తూనే ఉంటారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరోలు సైతం అప్పుడప్పుడు ప్రేమ కథల్లో కనిపించాలని కోరుకుంటారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇప్పటికే కొన్ని లవ్ స్టోరీస్ని మూవీ టీమ్స్ అనౌన్స్ చేశాయి. అయితే ప్రస్తుతం లవ్ సినిమాలు చేస్తున్న హీరోలు సెట్స్ మీద ఉన్న ప్రేమ కథలేంటో ఇప్పుడు చూద్దాం. రొమాంటిక్ లవ్ స్టోరీలు అనగానే టాలీవుడ్లో అక్కినేని హీరోలు గుర్తొస్తారు. ఏఎన్ఆర్, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమన్ ఇలా అందరూ ప్రేమ కథల్లో ఒదిగిపోయారు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్నారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మజ్ను, గీతాంజలి, ప్రేమ కథ ఇలా అనేక కల్ట్ క్లాసిక్ సినిమాలు అక్కినేని హీరోల ఖాతాలో ఉన్నాయి. ఏ మాయ చేసావేతో మాయ చేసిన నాగ చైతన్య మజిలీ, లవ్ స్టోరీ, తండే లాంటి ప్రేమ కథ చిత్రాలతో విజయాలు సాధించారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య తన ల్యాండ్ మార్క్ మూవీ కోసం లవ్ స్టోరీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చైతు ప్రస్తుతం వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నాడు. కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది చైతు కెరీర్ లో 24వ చిత్రం. దీని తర్వాత తన మైల్ రాయ్ 25వ సినిమాని ఎవరితో చేస్తారు, ఎలాంటి కథతో రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో యువ సామ్రాట్ ఓ మ్యూజికల్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెదురులంక ఫేమ్ క్లాక్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. బన్నీవాస్, అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ ప్రొడక్షన్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఆఫ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీతో డీల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అనౌన్స్మెంట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో అలరించిన అక్కినేని అఖిల్ ఇప్పుడు లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. మురళీకిషోర్ అబూరు డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో ప్రేమ కథకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్న అఖిల్ ఈసారి బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయమని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు. సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 2 ప్రేమ కథలను లైన్ లో పెట్టినట్లు టాక్ నడుస్తోంది. అందులో ఓ సినిమాని దర్శకద్వయం సుజీత్, సందీప్ డైరెక్ట్ చేస్తారని వినికిడి. కే రామ్ తో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథా చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నారు. దీనికి సాయి రాజేష్ కథ అందిస్తుండగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదా అంటూ రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. గతేడాది ఛాంపియన్ గా ప్రేక్షకుల్ని అలరించిన రోషన్ మేకా తన నెక్స్ట్ మూవీ కోసం లవ్ స్టోరీనే ఎంచుకున్నాడు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఏమో ఏమో ఇది అనే సినిమాని అనౌన్స్ చేశాడు. హిట్ వర్స్ తో వైలెంట్ యాక్షన్ కు పేరుగాంచిన శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇలా టాలీవుడ్ లో యంగ్ హీరోలు, మీడియం మార్కెట్ ఉన్న హీరోలు ప్రేమ కథలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. తమలోని లవర్ బాయ్ ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. ఓవైపు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు అవకాశాలు వచ్చినప్పుడల్లా లవ్ స్టోరీలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.